the best academy. వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. మనం వృద్ధి అభివృద్ధి అనే టాపిక్లో ఉన్నాము. వృద్ధి అభివృద్ధి టాపిక్లోని వృద్ధి సిద్ధాంతాల గురించి లాస్ట్ వీడియో వరకు మాట్లాడుకున్నాం. వృద్ధి సిద్ధాంతాల తర్వాత మనకున్నటువంటి మరొక సప్లిమెంట్ హెడ్డింగ్ వచ్చేసి వృద్ధి దశలు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకమైనటువంటి ఏరియా. దీన్ని ఇంగ్లీష్లో గ్రోత్ స్టేజెస్ అని పిలుస్తారు. ఇవి దేనికి సంబంధించిన విషయాలంటే, ఒక దేశం బాగా వెనకబడి ఉన్నటువంటి స్థితి నుంచి పూర్తిగా అభివృద్ధి చెందే స్థితిలోకి వెళ్ళడానికి ఒక దేశం ఎన్ని దశలనైతే పూర్తి చేయవలసి వస్తుందో తెలియచేసే వాటినే వృద్ధి దశలు అని పిలుస్తారు. చూడండి, ఈరోజు బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కూడా ఒకప్పుడు చాలా వెనకబడి ఉన్నటువంటివే. వాటి యొక్క నాగరికతను ప్రారంభించినప్పటి రోజు నుంచి ఈ రోజు సాధించినటువంటి అభివృద్ధి వరకు వీళ్ళు ఎన్నో స్టేజెస్ని దాటుకుంటూ ఈరోజు బాగా డెవలప్డ్ కంట్రీస్గా అవి అవతరించినాయి. మరి ఇంత అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా అవి అవతరించడానికి ముందు ఆ దేశాలలో కనిపించేటువంటి కొన్ని స్టేజెస్ అనేటువంటివి ఇక్కడ మనం చర్చించబోతున్నాం. వాటిని వృద్ధి దశలు అని పిలుస్తారు. మనం ఫస్ట్ మాట్లాడుకున్న డెఫినేషన్ ఏంటంటే, ఒక దేశం బాగా వెనకబడి ఉన్న స్థితి నుంచి పూర్తిగా అభివృద్ధి చెందే స్థితిలోకి వెళ్ళడానికి ఒక దేశం ఎన్ని దశలనైతే పూర్తి చేయవలసి వస్తుందో వాటినే వృద్ధి దశలు అని పిలుస్తారు. సో ఆ రకంగా ఆలోచిస్తే ఈ వృద్ధి దశల గురించి తెలియచేసినటువంటి ఆర్థికవేత్తలు ముగ్గురున్నారు. ఈ ముగ్గురు తెలియచేసిన వృద్ధి దశల గురించి మనం నేర్చుకుంటే ఎగ్జామ్లో కనీసం 1 లేదా 2 ప్రశ్నలు అడగడానికి అవకాశము ఉన్నది. అందులో ఒకటి సైమన్ కుజ్నెట్స్ యొక్క వృద్ధి దశలు. అలాగే డబ్ల్యూ రోస్టోవ్ యొక్క వృద్ధి దశలు. తర్వాత కార్ల్ మార్క్స్ యొక్క వృద్ధి దశలు. ఇలా వృద్ధి దశల గురించి తెలియచేసినటువంటి ఆర్థికవేత్తలు ముగ్గురు ఉన్నారు. మనం ఒక్కొక్కరి యొక్క వృద్ధి దశలు ఎలా ఉన్నాయో మనం ఒక్కొక్కటి డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాం. సో ఈ వీడియోలో వీలైనంత వరకు సైమన్ కుజ్నెట్స్ మరియు డబ్ల్యూ రోస్టో యొక్క వృద్ధి దశలను చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సైమన్ కుజ్నెట్స్ యొక్క వృద్ధి దశలు. సైమన్ కుజ్నెట్స్ ఇతను ది స్టేజ్ ఆఫ్ గ్రోత్ అనేటువంటి గ్రంథం ద్వారా తన వృద్ధి దశల గురించి వివరించడం జరిగింది. సో ఇతని యొక్క గ్రంథం పేరు ది స్టేజ్ ఆఫ్ గ్రోత్. సో గ్రంథం కూడా మనం గుర్తుంచుకోవాలి. మనం లాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఆర్థికవేత్తల యొక్క గ్రంథాల గురించి డిస్కషన్ చేసినప్పుడు ఇతని యొక్క గ్రంథం కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సైమన్ కుజ్నెట్స్ ది స్టేజ్ ఆఫ్ గ్రోత్ అని మాట్లాడుకున్నాం. ఈ సైమన్ కుజ్నెట్స్ యొక్క వృద్ధి దశలు 3. 1 ప్రారంభ దశ, 2 ద్వితీయ దశ, 3 అంతిమ దశ. దీని తృతీయ దశ అనలేదు, అంతిమ దశ అనడం జరిగింది. తృతీయ దశ అంటే మళ్ళీ చతుర్థ దశ, పంచమ దశ ఇట్లా మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అంతిమ దశ అంటే ఇంకా అక్కడితోనే ఆగిపోతుంది, అంతే కదా. సో అందుకే ప్రారంభ దశని మనము ప్రైమరీ స్టేజ్ అని ఇంగ్లీష్లో మాట్లాడుకుంటాం. అలాగే సెకండరీ స్టేజ్, అలాగే ఫైనల్ స్టేజ్. వేటి ఆధారంగా ఈ స్టేజెస్ అనేటువంటివి ఏర్పడ్డాయి సార్ అంటే, ఒక దేశం బాగా వెనుకబడి ఉన్న స్థితి నుంచి పూర్తిగా అభివృద్ధి చెందే దశలోకి వెళ్ళేటప్పుడు ఒక 3 దశలను వీళ్ళు చేరుకోవాల్సి ఉంటుంది, 3 దశలను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని సైమన్ కుజ్నెట్స్ చెప్పడం జరిగింది ది స్టేజ్ ఆఫ్ గ్రోత్ అనేటువంటి గ్రంథం ద్వారా. మరి సైమన్ కుజ్నెట్స్ ప్రకారము ప్రారంభ దశ అనేది ఒక దేశం బాగా వెనకబడి ఉన్నప్పుడు కనిపించేటువంటి లక్షణాలతో కూడుకొని ఉంటుంది. ద్వితీయ దశ అన్నది అభివృద్ధి ప్రక్రియను ప్రారంభించినప్పుడు ఆ దేశాలలో కనిపించేటువంటి లక్షణాలతో కూడుకొని ఉంటుంది ద్వితీయ దశ. అంతిమ దశ అనేటువంటిది బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఒక దేశంలో కనిపించే లక్షణాలతో కూడుకొని ఉండేటువంటిది అంతిమ దశ. ఇలా ప్రారంభ దశ, ద్వితీయ దశ, అంతిమ దశ అనేటువంటి 3 దశల గురించి మనం ఇక్కడ
డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో మొదటిది ప్రారంభ దశ. ఈ ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనపడతాయి సార్ అంటే, ఒక దేశంలో పూర్తిగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవించే ప్రజలు ఉంటారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నాలజీ ఏమీ ఉండదు. ప్లస్ దీంతో పాటు సాంప్రదాయ ఉత్పత్తి పద్ధతులు అంటే మనుషులతో తయారు చేసేటువంటి వస్తువులే తప్ప మిషనరీతో తయారయ్యే వస్తువులు అనేటువంటివి ఇక్కడ కనిపించవు. ప్రజల ఆదాయాలు చాలా నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి. సో జాతీయ ఆదాయంలో అంటే ఆ దేశ ప్రజల ఆదాయంలో వ్యవసాయ రంగం వాటానే కీలకంగా మారుతుంది. ఇది ప్రారంభ దశ యొక్క లక్షణాలు. సైమన్ కుజ్నెట్స్ యొక్క వృద్ధి దశలలో 3 వృద్ధి దశలు ఉన్నాయి. ఒక దేశం బాగా వెనకబడి ఉన్న స్థితి నుంచి పూర్తిగా అభివృద్ధి చెందే స్థితిలోకి వెళ్ళడానికి 3 దశలనైతే పూర్తి చేయవలసి వస్తాయి. అందులో మొదటి దశలో మనం 3 రకాల అంశాల గురించి మాట్లాడుకున్నాం. వాటిని మీకు ఇలా డిటిపి రూపంలో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రారంభ దశ, ప్రైమరీ స్టేజ్. ఈ దశలో ప్రజలు పూర్తిగా వ్యవసాయ రంగాన్ని నమ్ముకుని జీవిస్తూ ఉంటారు. పరిశ్రమల స్థాపన ఉండదు. సాంప్రదాయ ఉత్పత్తి పద్ధతులు కనిపిస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం ఏమాత్రమూ కనిపించదు. ప్రజల ఆదాయాలు తక్కువగా ఉంటాయి. ఇది సైమన్ కుజ్నెట్స్ యొక్క ప్రారంభ దశలో కనిపించేటువంటి లక్షణాలు. దీని తర్వాత నెక్స్ట్ ద్వితీయ దశకు వచ్చేసరికి ఇది ద్వితీయ దశ లక్షణాలు. ఇవి ఎలా ఉంటాయి సార్ అంటే, ప్రజల ఆదాయం నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. పరిశ్రమల స్థాపన ప్రారంభమవుతుంది. సాంకేతిక పరిజ్ఞానం కూడా నెమ్మదిగా విస్తరించడం ప్రారంభమవుతుంది. ప్రజలు వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగానికి తరలుతూ ఉంటారు. సో అవే పాయింట్స్ ఇక్కడ మనకు బోర్డు మీద కనపడతాయి. చూడండి, ఈ దశలో పరిశ్రమల స్థాపన కనిపిస్తుంది. ప్రజల ఆదాయంలో పెరుగుదల ప్రారంభమవుతుంది. సాంకేతిక పరిజ్ఞానం 1-2 రంగాలకు మాత్రమే, సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీ వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో మాత్రమే కనిపిస్తుంది. అలాగే ప్రజలు వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగానికి తరలుతూ ఉంటారు. అంటే డెవలప్మెంట్ ప్రక్రియ ఈ 2వ దశలో ప్రారంభమవుతుంది అని. దీని తర్వాత ఇతను చెప్పినటువంటి 3వ దశ అంతిమ దశ. ఈ అంతిమ దశలో వ్యవసాయ పారిశ్రామిక రంగాలతో పాటు సేవా రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. జాతీయ ఆదాయంలో సేవా రంగం వాటా ఎక్కువగా ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాలకు విస్తరిస్తుంది. ప్రజలు గరిష్ట ఆదాయాలను పొందుతూ ఉంటారు. ఆధునిక జీవన విధానాలన్నీ కూడా ఇందులో కనిపిస్తూ ఉంటాయి కుజ్నెట్స్ యొక్క అంతిమ దశలో. సో ఆ పాయింట్స్ మనం ఇప్పుడు బోర్డు మీద చెప్పడం జరిగింది. ఈ దశలో ప్రజల ఆదాయంలో వ్యవసాయ పారిశ్రామిక రంగాలతో పాటు సేవా రంగం వాటా కూడా ఎక్కువ కనిపిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాలకు విస్తరిస్తుంది. ఆధునిక ఉత్పత్తి పద్ధతులు కనిపిస్తాయి. సాంప్రదాయ ఉత్పత్తి పద్ధతులు మనకు మొదటి దశలో కనిపించినాయి. ఇక్కడేమో ఆధునిక ఉత్పత్తి పద్ధతులు కనిపిస్తాయి. ప్రజల ఆదాయాలు గరిష్ట స్థాయిలో పెరుగుతూ పోతూ ఉంటాయి. అంటే పీక్ లెవెల్లో ఉంటుంది ఇన్కమ్ అనేటువంటిది. సో ఇది సైమన్ కుజ్నెట్స్ చెప్తున్నటువంటి దశలు. ఒక దేశం బాగా వెనుకబడి ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అభివృద్ధి ప్రక్రియ ప్రారంభించినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, పూర్తిగా అభివృద్ధి సాధించినప్పుడు ఎలాంటి లక్షణాలతో ఒక దేశం మనకు కనిపిస్తుంది అనే అంశాన్ని కుజ్నెట్స్ యొక్క వేలో మనం మాట్లాడుకున్నాం. దీని మీద గతంలో కూడా ఎప్పుడు పెద్దగా ప్రశ్నలు అడగలేదు, ఇప్పుడు కూడా అడుగుతారన్న గ్యారంటీ లేదు. కాకపోతే అభివృద్ధి దశలు లేదా వృద్ధి దశల గురించి తెలియచేసిన వారిలో లేని వారిని గుర్తించండి అని ఒక క్వశ్చన్ అడిగితే సైమన్ కుజ్నెట్స్ కూడా వృద్ధి దశల గురించి వివరించాడు కాబట్టి ఉన్న వారిలో ఇతన్ని చేర్చాల్సి ఉంటుంది. రోస్టోవ్ పేరు చేర్చాల్సి ఉంటుంది. కార్ల్ మార్క్స్ పేరు కూడా చేర్చాల్సి ఉంటుంది. సో ఇట్లా ఈ 3 వృద్ధి దశల గురించి చెప్పినటువంటి వ్యక్తులుగా మనం పరిగణలోకి తీసుకుంటే అందులో లేని పర్సన్ ఎవరో ఈజీగా మనం పాయింట్అవుట్ చేయొచ్చు, ఆన్సర్ రాబట్టవచ్చు. సో ఆ రకంగా ఇతన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగనే కుజ్నెట్స్ యొక్క గ్రంథం ఏది సార్ అని అడిగితే ది స్టేజ్ ఆఫ్ గ్రోత్ అనేటువంటి గ్రంథం పేరు కూడా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇది అయిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అత్యంత కీలకమైన మరీ ముఖ్యమైనటువంటి వృద్ధి దశలు ఎవరికి సంబంధించినవి సార్ అంటే డబ్ల్యూడబ్ల్యూ రోస్టోవ్ యొక్క వృద్ధి దశలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకం. ఈ ఏరియా నుంచి చాలా సందర్భాలలో ప్రశ్నలు రావడం జరిగింది. సో మనం రోస్టోవ్ యొక్క వృద్ధి దశల గురించి ఆలోచించినట్లయితే రోస్టోవ్ ఏమంటాడంటే, ఒక దేశం బాగా వెనుకబడి ఉన్న స్థితి నుంచి పూర్తిగా అభివృద్ధి చెందే స్థితిలోకి వెళ్ళడానికి మన కుజ్నెట్స్ ప్రకారం 3 దశలుగా ఉంటే రోస్టోవ్ ప్రకారం 5 దశలు ఉన్నాయని చెప్పడం జరిగింది. రోస్టోవ్ ది స్టేజ్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనేటువంటి గ్రంథం ద్వారా ది స్టేజ్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనేటువంటి గ్రంథం ద్వారా తన వృద్ధి దశలను వివరించడం జరిగింది. ది స్టేజ్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ గ్రంథకర్త ఎవరు అని ఎగ్జామ్ అడిగితే రోస్టోవ్ పేరు గుర్తుంచుకోండి. ఓన్లీ
ది స్టేజ్ ఆఫ్ గ్రోత్ అనేటువంటి గ్రంథం గురించి అడిగితే సైమన్ కుజినెట్స్ పేరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. సో ఇతను ఏమంటాడు, ఒక దేశం బాగా వెనకబడి ఉన్న స్థితి నుంచి పూర్తిగా అభివృద్ధి చెందే స్థితిలోకి వెళ్ళడానికి 5 దశలను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అన్నది రోస్టో యొక్క అభిప్రాయం. రోస్టో యొక్క 5 దశలు ఏంటి అన్నది ఒకసారి చూస్తే, ఒకటి సాంప్రదాయక దశ, ట్రెడిషనల్ స్టేజ్ అంటారు దీన్ని, లేదా సాంప్రదాయక దశ అని తెలుగులో పిలుస్తాం. దీన్ని ట్రెడిషనల్ స్టేజ్ అంటాం. రెండవది ప్లవన దశకు ముందు దశ, దీన్ని ఇంగ్లీష్లో ప్రీ కండిషన్ ఆఫ్ టేక్ ఆఫ్ అని పిలుస్తారు. తెలుగులో అయితే ప్లవన దశకు ముందు దశగా మాట్లాడుకుంటాం. మూడవది ప్లవన దశ, దీనిని టేక్ ఆఫ్ స్టేజ్ అని పిలుస్తారు. నాలుగవది పరిపక్వత దశ, ఈ పరిపక్వత దశను ది డ్రైవ్ టు మెచ్యూరిటీ అని పిలవాలి, ది డ్రైవ్ టు మెచ్యూరిటీ. ఆ తర్వాత పూర్తి వినియోగ స్థాయి దశ, పూర్తి వినియోగ స్థాయి దశను హై మాస్ కన్జంప్షన్ స్టేజ్ అని పిలుస్తారు. సో ఇట్లా రోస్టో ప్రకారం ఒక దేశం బాగా వెనకబడి ఉన్న స్థితి నుంచి పూర్తిగా అభివృద్ధి చెందే స్థితిలోకి వెళ్ళడానికి 5 దశలు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 5 దశలు బోర్డు మీద కనపడుతున్నది. వీటిని ఖచ్చితంగా ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే ఈ ఆర్డర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయమని కూడా గతంలో ప్రశ్న ఉన్నది. సో ఈ ఆర్డర్ మీద కూడా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు. ఈ ఆర్డర్స్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి చూద్దాం. సాంప్రదాయక దశ, లవణ దశకు ముందు దశ, లవణ దశ, పరిపక్వత దశ, పూర్తి వినియోగ స్థాయి దశ, ఈ 5 దశలను గుర్తుంచుకుందాం. సో రోస్టో యొక్క వృద్ధి దశలు ఆర్థిక కోణంలో వివరించబడ్డవి, ఆర్థిక నేపథ్యంలో తీసుకోబడ్డవి. అలాగే రోస్టో యొక్క వృద్ధి దశలను విమానం యొక్క దశలతో కంపేర్ చేయడం జరిగింది. విమానం యొక్క దశలు అంటే మన విమానాన్ని గనక మనం దాని యొక్క ప్రాసెస్ని గనక మనం అర్థం చేసుకుంటే, ఫస్ట్ విమానం రన్వే మీద ఆగి ఉన్న దశ 1వ దశ, విమానం రన్వే మీద రన్ చేస్తున్నటువంటి దశ 2వ దశ. అలాగే విమానం రన్వే మీద అలా రన్ చేయదు కదా, విమానాన్ని తయారు చేసింది గాలిలో ప్రయాణం చేయడం కోసం. కాబట్టి విమానం తనకు కండిషన్ వచ్చే వరకు, టేకాఫ్కు కావాల్సిన కండిషన్ వచ్చే వరకు రన్వే మీద ట్రావెల్ చేస్తుంది. దానికి కండిషన్ దొరకగానే ఆటోమేటిక్గా రన్వేను వదిలిపెట్టి వాయు మార్గంలోకి దూసుకుపోతుంది. దీన్ని టేకాఫ్ స్టేజ్ అంటారు. ఇది 3వ దశ. అలాగని రాకెట్ల పైకి దూసుకుపోదు కదా విమానము, తనకు కావాల్సినటువంటి ఎత్తు అందిన తర్వాత, తన ఎత్తు దొరికిన తర్వాత తన రుజు మార్గంలో అది తన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తుంది, కొనసాగిస్తుంది. సో ఇది 4వ దశతో మనం చెప్పుకోవచ్చు. కాకపోతే విమానం స్టార్టింగ్లోనే గరిష్ట వేగాన్ని అందుకోదు కదా, తన గరిష్ట వేగాన్ని అందుకోవడానికి కొంత టైం తీసుకుంటుంది. దీన్ని మెచ్యూరిటీ స్టేజ్ అని పిలుస్తారు. దీన్ని విమానం తనకు కావాల్సిన ఎత్తు దొరికిన తర్వాత గరిష్ట వేగాన్ని అందుకోవడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఆ సమయాన్ని ది డ్రైవ్ టు మెచ్యూరిటీ అని పిలుస్తాము. ఇది 4వ దశతో కంపేర్ చేయవచ్చు. ఎప్పుడైతే తన మెచ్యూరిటీ పూర్తిగా అందుకున్నదో, తన కండిషన్ పూర్తి స్థాయి వేగాన్ని అందుకోవడానికి అది రెడీగా ఉన్నదో, అక్కడ నుంచి విమానం తన గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. విమానాన్ని తయారు చేసింది కూడా గాలిలో గరిష్ట వేగంతో దూసుకుపోవడానికే. కాబట్టి ఈ గరిష్ట వేగంతో దూసుకుపోయేటువంటి ఈ దశను హై మాస్ కన్జంప్షన్ స్టేజ్తో కంపేర్ చేయడము జరిగింది. సో మనం మాట్లాడుకునేటువంటి వృద్ధి దశలు విమానం యొక్క దశలతో కంపేర్ చేస్తూ రోస్టో తన వృద్ధి దశలను అభివృద్ధి చేశాడు. చూడండి, విమానం రన్వే మీద ఆగి ఉన్న దశను సాంప్రదాయక దశ అంటారు. విమానం రన్వే మీద రన్ చేస్తున్న దశను ప్లవన దశకు ముందు దశ, ప్రీ కండిషన్ ఆఫ్ టేకాఫ్ అంటారు. విమానం ఒక్కసారి ప్లవన దశకు అందుకోవడాన్ని దాన్ని మనం టేకాఫ్ స్టేజ్ అంటున్నాము. ఆ తర్వాత విమానం తనకు కావలసిన ఎత్తు దొరికిన తర్వాత అటు నుంచి డైరెక్ట్గా తన వేగాన్ని పెంచుకోవడం కోసం కొంతకాలం ప్రయత్నం చేస్తుంది. దీన్ని ది డ్రైవ్ టు మెచ్యూరిటీ అన్నాము, తెలుగులో పరిపక్వత దశ అన్నాము. ఎప్పుడైతే తన వేగాన్ని అందుకొని ఇక తన రుజు మార్గంలో గరిష్ట వేగంతో దూసుకుపోతుందో దానిని హైమాస్ కన్జంప్షన్ స్టేజ్గా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇట్లా విమానము తన లక్ష్యాన్ని అందుకోవడానికి ఎన్ని దశలనైతే పూర్తి చేయవలసి వస్తుందో, ఆర్థిక వ్యవస్థలు కూడా తమ పూర్తి లక్ష్యాన్ని అందుకోవడానికి కూడా అన్ని దశలను పూర్తి చేయవలసి వస్తుందని అభివృద్ధి దశలను విమానం యొక్క దశలతో కంపేర్ చేసి వర్ణించినటువంటి వ్యక్తి డబ్ల్యూడబ్ల్యూ రోస్టో. ఓకే, ఇప్పుడు రోస్టో చెప్పినటువంటి ఆ దశలలో ఏ దశల్లో ఏముంది అన్నది మనం పూర్తిగా ఒక కంక్లూజన్లోకి వచ్చేద్దాం. సాంప్రదాయక దశ. ఈ సాంప్రదాయక దశను ట్రెడిషనల్ స్టేజ్ అన్నాం. ఎందుకన్నాము సార్ అంటే ఇక్కడ అన్ని సాంప్రదాయ ఉత్పత్తి పద్ధతులే ఉండడం వలన దానికి ఆ పేరు వచ్చింది. పైగా ఇక్కడ
పరిశ్రమల స్థాపన అనేటువంటిది ఉండదు. ఏ ఒక్క పరిశ్రమ కూడా ఇందులో కనపడదు. కాబట్టి దీనికి ప్రీ ఇండస్ట్రియల్ స్టేజ్ అనే ఇంకొక పేరు కూడా ఉన్నది. సో ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రీ ఇండస్ట్రియల్ స్టేజ్ అని కూడా చెప్పవచ్చు. సాంప్రదాయక దశకు ఉన్నటువంటి మరొక పేరు. ఎందుకు అంటున్నాం ప్రీ ఇండస్ట్రియల్ స్టేజ్ అని అంటే, ఈ సాంప్రదాయక దశలో కనీసం ఒక్క పరిశ్రమ స్థాపన కూడా మనకు కనిపించదు కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. పైగా ఇంకా కరెక్ట్గా క్లారిటీగా చెప్పాలంటే, న్యూటన్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం కన్నా ముందున్నటువంటి ప్రపంచాన్ని ఈ సాంప్రదాయక దశతో కంపేర్ చేయడం జరిగింది డబ్ల్యూడబ్ల్యూ రోస్ట్రోవ్. సో ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా ఎక్కువగా ఉంటుంది, సాంప్రదాయ ఉత్పత్తి పద్ధతులు ఉంటాయి, పరిశ్రమల స్థాపన కనిపించదు కాబట్టి ఈ సాంప్రదాయక దశనే ప్రీ ఇండస్ట్రియల్ స్టేజ్ అని పిలుస్తారు. న్యూటన్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందక ముందు ప్రపంచంలో కనిపించే దశనే ఈ సాంప్రదాయక దశగా మనం అభివర్ణించవచ్చు. ఇది సాంప్రదాయక దశ యొక్క లక్షణాలు. మనం ఒకవేళ చూస్తే దాని యొక్క లక్షణాలు చూడండి. ప్రపంచంలో న్యూటన్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం కన్నా ముందు వివిధ దేశాలలో సాంప్రదాయక దశ లక్షణాలు కనిపిస్తాయి. ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. పరిశ్రమల స్థాపన ఉండదు కాబట్టి దీనిని ప్రీ ఇండస్ట్రియల్ స్టేజ్ అని పిలుస్తారు. శ్రమ పుష్కలంగా ఉంటుంది. ఇక్కడ శ్రామికులు విరివిగా అందుబాటులోకి ఉంటారు కాబట్టి ఇక్కడ మొత్తం సాంప్రదాయ ఉత్పత్తి పద్ధతులు కనిపిస్తూ ఉంటాయి. ప్లస్ సాంప్రదాయ ఉత్పత్తి పద్ధతులు ఉండి ప్రజల ఆదాయం కూడా నెమ్మదిగా ఉండడం అన్నది ఈ దశ యొక్క లక్షణాలు. ఎగ్జామ్ లో గనక ప్రశ్న ఈ ఏరియా మీద అడగవలసి వస్తే, డబ్ల్యూడబ్ల్యూ రోస్ట్రోవ్ యొక్క సాంప్రదాయక దశలో లక్షణము కానిది గుర్తించండి, లేదా డబ్ల్యూడబ్ల్యూ రోస్ట్రోవ్ యొక్క సాంప్రదాయక దశ లక్షణాలు ఇవి గుర్తించండి. ఒక 4 ఆప్షన్లు ఇచ్చి అందులో సరి అయినవి కానీ సరి కానివి కానీ అడిగే అవకాశం ఉంటుంది. ఇలా అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగితే కూడా మనం ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలంటే ఈ పాయింట్స్ మీద మనకు కొంత కమాండింగ్ అనేది అవసరం. సో లక్షణాలను బట్టి ఇట్టే చెప్పవచ్చు. ఇంకా చాలా సందర్భాలలో సాంప్రదాయ దశ గల మరొక పేరు ఏంటని ఇట్లా కూడా అడుగుతూ ఉంటారు. సో దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దీని తర్వాత మనం మాట్లాడుకునే రెండవ దశ ఏంటిది? ప్లవన దశకు ముందు దశ, ప్రీ కండిషన్ ఆఫ్ టేక్ ఆఫ్ అని పిలుస్తాం. ఇదేంటి సార్ అంటే, నేను ఎలా చెప్పొచ్చు? సాంప్రదాయ దశకు ప్లవన దశకు మధ్య వారధి అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్లవన దశను చేరుకోవాలి అంటే ముందు ఈ ప్లవన దశకు ముందు దశను కంప్లీట్ చేసుకోవాలి. అలాగే సాంప్రదాయ దశకు ప్లవన దశకు మధ్య వారధి ఈ ప్లవన దశకు ముందు దశ. ప్లస్ ఇక్కడ రిస్క్ను భరించేటువంటి ఉద్యమదారులు పుట్టుకొస్తారు. అంటే పరిశ్రమలు స్థాపించాలంటే ఖచ్చితంగా రిస్క్ను భరించేటువంటి వ్యక్తులు అవసరము. రిస్క్ ఉన్న చోట రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో రిజల్ట్ కూడా అక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎవరైనా ఉద్యమదారులు ఏదైనా ఒక సంస్థ స్థాపన కోసం ముందుకు వస్తున్నారు అంటే వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు అని అర్థం. అలా నష్ట భయాన్ని భరించగలిగేటువంటి రిస్క్ను తీసుకునేటువంటి కొత్త కొత్త ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేటువంటిది పుట్టుకొస్తుంది ఈ దశలోనే. దీంతో 1-2 పరిశ్రమల స్థాపన కూడా జరుగుతుంది. ప్రజలు నెమ్మదిగా వ్యవసాయ రంగాన్ని విడనాడి పారిశ్రామిక రంగంలో అడుగు పెట్టే ప్రయత్నం చేస్తారు. దీంతో జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగం యొక్క వాటా కూడా కనిపిస్తుంది. అయితే రోస్ట్రోవ్ ఈ దశను ఎలా అభివర్ణించాడంటే దీనిని రూపాంతరణ దశ, ది స్టేజ్ ఆఫ్ ట్రాన్సిషన్ తో కంపేర్ చేయడం జరిగింది. దీనినే రూపాంతరణ దశ అనొచ్చు, దీనినే ది స్టేజ్ ఆఫ్ ట్రాన్సిషన్ అని కూడా చెప్పవచ్చు. అంటే ట్రాన్సిషన్ అంటే ఎట్లా చెప్పవచ్చు? దీని రూపాంతరణ అంటే కరెక్ట్ ఉదాహరణ ఏంటంటే, తల్లి గర్భంలో శిశువు 9 నెలల పాటు తన పూర్తి రూపాన్ని ఎలా అయితే సంతరించుకుంటుందో అలాగే ఆర్థిక వ్యవస్థ కూడా తన పూర్తి రూపాన్ని సంతరించుకునేటువంటి దశగా దీన్ని అభివర్ణించడం జరిగింది రోస్ట్రోవ్. ఒక ఆర్థిక వ్యవస్థ అంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ ఆర్థిక వ్యవస్థను పరిపాలించే ఒక ప్రభుత్వము, అందులో వివిధ శాఖలు, అలాగనే ఆర్థిక వ్యవస్థ విభజన వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలతో అలా డివైడ్ చేయబడి ఉంటుంది. ఆయా రంగాలకు ప్రభుత్వ శాఖలు, ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కావలసినటువంటి బీజాలు పడడము, పరిశ్రమల స్థాపన జరగడం అనేటువంటిది ఇవన్నీ కూడా ఈ ప్లవన దశకు ముందు దశలో కనిపించే లక్షణాలు. సో అందుకే దీన్ని ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. సో ప్లవన దశకు ముందు దశకు మరొక పేరేంది సార్ అంటే దీని రూపాంతరణ దశ అని, ది స్టేజ్ ఆఫ్ ట్రాన్సిషన్ అని కూడా పిలుస్తారు. దీన్ని తెలుగులో రూపాంతరణ దశ అని కూడా చెప్పవచ్చు. అదే సాంప్రదాయ దశకు మరొక పేరు ప్రీ ఇండస్ట్రియల్ స్టేజ్. ప్లవన దశకు ముందు దశకు మరొక పేరు
ది స్టేజ్ ఆఫ్ ట్రాన్సిషన్ లేదా రూపాంతరణ దశ. సో మనం చెప్పినటువంటి కీ పాయింట్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ పరిశ్రమల స్థాపన ప్రారంభమవుతుంది, నష్టభయాన్ని భరించే ఉత్పత్తిదారులు పుట్టుకొస్తారు, 2 లేదా అంతకన్నా ఎక్కువ పరిశ్రమలు ప్రారంభించబడతాయి, ప్రజలు వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగానికి తరలుతూ ఉంటారు, జాతీయ ఆదాయంలో పారిశ్రామిక రంగం వాటా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ రూపాంతరణ జరుగుతుంది కాబట్టి దీన్ని రూపాంతరణ దశ అంటారు, ది స్టేజ్ ఆఫ్ ట్రాన్సిషన్ గా చెప్పుకోవాలి. దీనిని సాంప్రదాయ దశకు ప్లవన దశకు మధ్య వారధిగా మనం మాట్లాడుకోవాలి. సో వీటిని మనం ఒకసారి పీడిఎఫ్ రూపంలో చూద్దాం. ప్లవన దశకు ముందు దశ లక్షణాలు ఒకసారి చూసినట్లయితే ప్రజలు వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగానికి తరలుతూ ఉంటారు. ఈ దశలోని ఆర్థిక వ్యవస్థ నిర్మాణం జరుగుతుంది కాబట్టి దీన్ని రూపాంతరణ దశ అని పిలుస్తారు. ప్రజల ఆదాయాలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. సాంప్రదాయ సమాజాన్ని ఆధునిక సమాజంగా మార్చే ఉద్యమదారులు పుట్టుకొస్తారు. సాంప్రదాయ సమాజాన్ని ఆధునిక సమాజంగా మార్చడానికి కావలసిన అనుకూల పరిస్థితులు ఇక్కడే ప్రారంభమవుతాయి. దీనిని సాంప్రదాయ దశకు ప్లవన దశకు మధ్య గల వారధి అని, నష్టభయాన్ని భరించేటువంటి ఉత్పత్తిదారులు పుట్టుకొస్తారని మనం మాట్లాడుకున్నాం. నేను ఒకటే ఒక ఏరియాని 3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎన్ని ఎక్కువ సార్లు వింటుంటే మన మైండ్లో దానికి సంబంధించిన తాలూకు సమాచారం అంత బలంగా మన మెదడులో ఫీడ్ అవుతుంది. కాబట్టి మీరు ఈ ఏరియాను కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది 2వ దశ. ఇక మనం మాట్లాడుకునేటువంటిది 3వ దశ. ఇది అత్యంత కీలకమైన దశ. రోస్టో చెప్పినటువంటి అభివృద్ధి దశలలో అత్యంత కీలకమైన దశ ప్లవన దశ, టేక్ ఆఫ్ స్టేజ్ అని పిలుస్తారు. దీని మీద గతంలో చాలాసార్లు ప్రశ్నలు వచ్చాయి, మళ్ళీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. రోస్టో ప్లవన దశని ఎందుకు కీలకమైన దశ అని పిలుస్తారంటే, ఇప్పుడు చెప్పండి, విమానము తన రన్వే మీద రన్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేస్తే విమానం సక్సెస్ అయినట్ట కాదు. రన్వే మీద రన్ చేస్తున్నప్పుడు దాని యొక్క లక్ష్యం నెరవేరినట్ట కాదు. విమానాన్ని తయారు చేసింది గాలిలో ఎగరడానికి కాబట్టి ఎప్పుడైతే రన్వేని వదిలి అది ఆకాశంలోకి వెళ్ళడానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుందో విమానం సక్సెస్ అక్కడే స్టార్ట్ అవుతున్నట్టు లెక్క. సో విమానానికి ఉన్నటువంటి మొత్తం దశలలో అత్యంత కీలకమైన దశ ఏది సార్ అంటే టేకాఫ్ స్టేజ్. సో ఇట్లా విమానానికి టేకాఫ్ స్టేజ్ ఎంత ఇంపార్టెంటో ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ 3వ దశ అయినటువంటి ప్లవన దశ అంతే ముఖ్యమైనటువంటిది. ఈ దశలో ఏం జరుగుతుంది సార్ అంటే ఇక్కడ సామాజిక సమస్యల నిర్మూలన ప్రక్రియ ప్రారంభమవుతుంది. పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలను తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు ఆర్థిక వ్యవస్థలు ప్రారంభిస్తాయి. ఇక్కడ 2 లేదా అంతకన్నా ఎక్కువ పరిశ్రమలు మంచి లాభాలతో నడుస్తూ ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం నెమ్మదిగా విస్తరించడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. టెక్నాలజీ నెమ్మదిగా అలా వేణుళ్ళుకుని పోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్లస్ ఇక్కడనే సామాజిక సమస్యల నిర్మూలనతో పాటు ఇక్కడ మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది. మానవ వనరులు భవిష్యత్ కాలానికి కావలసినటువంటి విధంగా ఇక్కడే డిజైన్ చేయబడతాయి. అందుకే రోస్టో దీనిని ది గ్రేట్ వాటర్ షెడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ రీస్టోర్ గా అభివర్ణించడం జరిగింది. అంటే మనం వాటర్ షెడ్ అని వింటూ ఉంటాం. నీటిని నిల్వ ఉంచేటువంటి ప్రాంతాన్ని వాటర్ షెడ్ గా మనం పేర్కొంటాం. మనం మాట్లాడుకుంటున్న రిజర్వాయర్లు కానీ, డ్యామ్లు కానీ, చెక్ డ్యామ్లు కానీ ఇవన్నీ కూడా వాటర్ షెడ్లే. నీటిని నిల్వ ఉంచుకుంటాం. నీటిని ఎందుకోసం నిల్వ ఉంచుకుంటాం? ఇప్పుడు వర్షం పడిన నీరు వృధాగా నదుల ద్వారా సముద్రంలో కలవకుండా మన వాటర్ని ఒక దగ్గర వాటర్ షెడ్ల రూపంలో స్టోర్ చేసుకున్నట్లయితే ఈ వాటర్ని వర్షము తర్వాతి కాలంలో, వర్షం పడిన తర్వాత కొంతకాలానికి వర్షాలు మళ్ళీ వస్తాయనే గ్యారెంటీ లేదు కాబట్టి ఈ వాటర్ని వివిధ అవసరాల కోసం, త్రాగనాటికో, చేపలు పెంచడానికో, వ్యవసాయం కోసమో, విద్యుత్ ఉత్పత్తి కోసమో ఈ వాటర్ని వాడుకుంటాం. బహుళ ప్రయోజనాల కోసం ఆ వాటర్ని మనం వినియోగించుకోవడం జరుగుతుంది. సో అట్లా వాటర్ స్టోరేజ్ లో, అంటే వాటర్ షెడ్ లో ఎట్లయితే మనం వాటర్ని స్టోరేజ్ చేసి పెడతామో ఆ వాటర్ని భవిష్యత్ కాలంలో ఎట్లయితే వివిధ బహుళ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటామో సేమ్ అదే విధంగా ప్లవన దశలో కూడా మానవ వనరులు అభివృద్ధి చేయబడి ఇక్కడ నిల్వ చేయబడతాయి. మానవ వనరులు ప్లవన దశలో డెవలప్ అయి ఉంటే రాబోయేటువంటి దశలకు ఏది కావాలంటే ఆ రంగంలోకి నైపుణ్యం కలిగినటువంటి శ్రామికులు అందుబాటులో రావడం వలన ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే రాబోయేటువంటి దశలకు మానవ వనరులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. అలాంటి మానవ వనరులన్నీ కూడా ఈ ప్లవన దశ కాలంలోనే డిజైన్ చేయబడి ఉంటాయి. అయితే రోస్టో ప్రకారం ఏ దేశంలో అయినా సరే ప్లవన దశ అనేటువంటిది 20 సంవత్సరాల పాటు కనిపిస్తుంది. కొన్ని దేశాలలో ప్లవన దశ పూర్తి చేసుకోవడానికి ఎక్కువ సంవత్సరాలు పట్టొచ్చు, కొన్ని దేశాలలో తక్కువ సంవత్సరాలు పట్టవచ్చు. కానీ రోస్టో ప్రకారం ప్లవన దశ పూర్తి చేసుకోవడానికి ఏ దేశానికైనా సరే
20 years టైం పీరియడ్ అనేది అవసరము అని రోస్టో చెప్పడం జరిగింది. సో ఒక్కొక్క దేశంలో ప్లవన దశ కాలాలు ఒక్కొక్కలా ఉన్నాయి. వాటిని మనం చదువుకునే ముందు ఒకసారి ప్లవన దశకు సంబంధించిన లక్షణాలను మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రోస్టో తెలియజేసిన అభివృద్ధి దశలలో ప్లవన దశ అత్యంత కీలకమైనది. అలాగనే వ్యవస్థలో ఉండే సామాజిక సమస్యల తగ్గుదల ప్రక్రియ ఈ దశలోనే ప్రారంభమవుతుంది. 2 లేదా అంతకన్నా ఎక్కువ పరిశ్రమలు మంచి లాభాలతో నడుస్తూ ఉంటాయి. అలాగే నూతన వ్యాపారాలు విస్తరిస్తూ ఉంటాయి. నగరాలు పట్టణాలు వృద్ధిలోకి వస్తాయి. కొత్త కొత్త నగరాలు కొత్త కొత్త పట్టణాలు అనేటువంటివి డెవలప్ అవుతూ ఉంటాయి. టెక్నాలజీ నెమ్మదిగా విస్తరిస్తుంది. పేదరికం, నిరుద్యోగం, అసమానతలు వంటి సమస్యలు తగ్గుతూ ఉంటాయి. అలాగే సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగానికి విస్తరిస్తుంది. ఫలితంగా వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో మిగులు కూడా ఏర్పడుతుంది. జాతీయ ఆదాయంలో పొదుపు పెట్టుబడి రేట్లు సుమారుగా 5 నుంచి 10% మధ్య. ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది, సో గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. జాతీయ ఆదాయంలో పొదుపు పెట్టుబడి రేట్లు 5% నుంచి 10% మధ్య కొనసాగుతూ ఉంటాయి. పొదుపు పెరగడం, పెట్టుబడి పెరగడం అన్నది చాలా కీలకమైనటువంటి అంశం అని గత క్లాసులలో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఒక దేశంలో ఉత్పత్తి తక్కువ ఉంది అంటే ఆ దేశంలో జాతీయ ఆదాయం తక్కువ ఉందని అర్థం. ఉత్పత్తి ఎందుకు తక్కువ ఉందంటే ఆ దేశంలో మూలధనం తక్కువగా ఉందని అర్థం. మూలధనం ఎందుకు తక్కువ ఉందంటే పొదుపు పెట్టుబడి రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మూలధనం తక్కువగా ఉంది. సో మూలధనం పెంచుకున్నట్లయితే, అంటే పొదుపు పెట్టుబడి రేట్లు పెంచుకున్నట్లయితే ఆటోమేటిక్ మూలధనం పెరిగి ఉత్పత్తి పెరిగి వ్యవస్థలో అనుకూల మార్పులు అట్టే ప్రవేశపెట్టబడతాయి. సో అందుకే ప్లవన దశలో 5 నుంచి 10% పొదుపు పెట్టుబడి రేట్లు. ఎందుకు పొదుపు పెరుగుతుందంటే సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగానికి కూడా విస్తరించడం వలన అక్కడ ఉత్పత్తిలో మిగులు ఏర్పడుతుంది. ఫలితంగా అది పొదుపుకు పెట్టుబడికి దారితీస్తుంది అనేది రోస్టో యొక్క అభిప్రాయము. అలాగనే రోస్టో ప్లవన దశను ది గ్రేట్ వాటర్ షెడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ రిస్టోర్ గా అభివర్ణించారని మాట్లాడుకున్నాము. రోస్టో ప్రకారం ఏ దేశంలో అయినా సరే ప్లవన దశ 20 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. మరి ఏ దేశంలో ప్లవన దశ ఏ మధ్య కాలంలో కొనసాగింది అంటే ప్రపంచంలో ప్లవన దశ మొట్టమొదటిసారిగా కనిపించేది బ్రిటన్లో, యూకేలో లేదా ఇంగ్లాండ్ అని నడుస్తుంది. 1783 నుంచి 1802 మధ్య కాలంలో 1783 నుంచి 1802 మధ్య కాలంలో ప్లవన దశ పూర్తయింది ఇంగ్లాండ్లో. దాని తర్వాత బెల్జియం, మన ఫ్రాన్స్లో 1830 to 60, తర్వాత బెల్జియం 1833 to 1860, తర్వాత యుఎస్ఏ 1843 to 1860, ఆ తర్వాత జర్మనీ 1850 to 1873, తర్వాత జపాన్ 1878 to 1900, ఆ తర్వాత నెక్స్ట్ మనకు కెనడా, రష్యా 1890 to 1914, కెనడా 1896 to 1914, ఆ తర్వాత అర్జెంటీనా 1935, టర్కీ 1937. కంప్లీట్ కాలేదు. అర్జెంటీనా కానీ టర్కీ కానీ భారత్ కానీ చైనాలో ప్లవన దశ ప్రారంభమైంది కానీ ఇంకా పూర్తి కాలేదు. అర్జెంటీనాలో 1935లో ప్లవన దశ ప్రారంభమైంది, ఇంకా ఇప్పటికీ పూర్తి కాలేదు. అలాగనే టర్కీలో 1997లో ప్లవన దశ ప్రారంభమైంది, నేటికి పూర్తి కాలేదు. అలాగనే భారత్లో 1951లో ప్లవన దశ ప్రారంభమైంది, నేటికి పూర్తి కాలేదు. అందుకే డాష్ 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 అని పెట్టి వదిలేసాము. అలాగే చైనాలో 1952లో ప్లవన దశ ప్రారంభమైంది, ఇప్పటికీ పూర్తి కాలేదు. అదేంటి సార్, ప్లవన దశ పూర్తి చేసుకోవడానికి 20 years అయితే సరిపోతుంది అన్నారు కదా రోస్టో. మరి 1935తో కంపేర్ చేసుకుంటే ఈరోజు 2024లో ఉన్నాము, ఇంకా ఈ దేశాలలో ప్లవన దశ పూర్తి కాలేదంటే కాలేదు అంటే దాని అర్థం ఏంది? ఆ దేశాలలో నిజమైన ప్లవన దశ ఆరంభ కాలాలు అవి కావని అర్థము. మరి భారత్లో ఏం జరిగిందని 1951లో ప్లవన దశ ప్రారంభ కాలంగా చెప్పబడింది అంటే 1951లో దేశంలో ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ప్రణాళికలు ప్రారంభమైనటువంటి ఆ 1951ని రోస్టో ప్లవన దశ ప్రారంభ కాలంగా చెప్పడం జరిగింది. ప్రణాళికలు ఎందుకోసం పుట్టుకొచ్చినాయి? దేశ గతిని, దిశను మార్చడానికి పుట్టుకొచ్చాయి. దేశంలో పొదుపు పెట్టుబడి రేట్లు పెంచడానికి పుట్టుకొచ్చాయి. దేశంలో సామాజిక సమస్యల నిర్మూలన కోసం ప్రణాళికలు పుట్టుకొచ్చాయి. దేశాన్ని ఒక సరైనటువంటి పద్ధతిలో నడిపించడానికి ఈ ప్రణాళికలు పుట్టుకొచ్చాయి. సో ఈ ప్రణాళికలు ప్రారంభమైన 1951 ఇయర్ని రోస్టో నిజమైన ప్లవన దశ ప్రారంభ కాలం అని భారత్లో ఈ కాలాన్ని ప్లవన దశ ఆరంభ కాలంగా చెప్పడం జరిగింది. కానీ నిజానికి లక్షణాన్ని బట్టి చూస్తే ఇప్పటికీ ఇంకా సామాజిక సమస్యలు అలాగే ఉన్నాయి. దేశం ఇంకా ఆర్థిక అభివృద్ధిని అందుకోలేదు కాబట్టి ప్లవన దశ ఇంకా పూర్తి కాలేదు. సో ప్రణాళిక సంఘం ఏం చెప్పిందంటే 1966-67ను భారత్లో ప్లవన దశ ప్రారంభ కాలంగా చెప్పడం జరిగింది. ఏం జరిగింది ఆ సంవత్సరంలో అంటే హరిత విప్లవం రావడం జరిగింది. 1966 ఖరీఫ్ సీజన్లో హరిత విప్లవం వచ్చింది. దాన్ని మనం పూర్తిగా ఫైనాన్షియల్ ఇయర్గా కంపేర్ చేసుకుంటే 1966-67 అవుతుంది.
సో ఈ హరిత విప్లవం దేశంలో ప్రజల తలరాతను మార్చేస్తుందని చెప్పేసి అప్పట్లో ప్రణాళిక సంఘం ఊహించి దేశ సామాజిక సమస్యల నిర్మూలనకు ఈ హరిత విప్లవమే కేంద్ర బిందువు అని భావించిన ప్రణాళిక సంఘం ఈ హరిత విప్లవ కాలాన్ని భారత్లో ప్లవన దశ ఆరంభ కాలంగా పేర్కొనడం జరిగింది. మరి 1966-67 కంప్లీట్ అయ్యి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. మరి ఇంకా భారతదేశం ప్లవన దశలోనే ఉన్నది. అంటే ఆ హరిత విప్లవ ప్రారంభ కాలం కూడా ప్లవన దశకు ప్రారంభ కాలం అనేది మనం చెప్పకూడదు. కొంతమంది ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం భారత్లో ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలను ఇంట్రొడ్యూస్ చేశారో అంటే 1991లో అది నిజమైన ప్లవన దశ ఆరంభ కాలం అన్నారు. మరి 1991 అంటే ఇప్పటికి సుమారుగా 30 years బ్యాక్ అనుకోండి, 33 years బ్యాక్ ఈ ఆర్థిక సంస్కరణలు ఇంట్రొడ్యూస్ అయినాయి. అయినా నేటికి భారతదేశంలో పేదరికం, నిరుద్యోగం, అసమానతలు అలాగే ఉన్నాయంటే ఇంకా సమసిపోలేదు. కాబట్టి అది కూడా నిజమైన ప్లవన దశ ఆరంభ కాలంగా మనం చెప్పలేము. ఎప్పుడైతే భారత్ లాంటి దేశాలలో, ఇతర టర్కీ కానీ, చైనా కానీ, ఇంకా అర్జెంటీనా లాంటి దేశాలలో కానీ సామాజిక సమస్యలు పూర్తిగా సమసిపోతాయో ఆ దేశంలో ఇంకా ప్లవన దశ పూర్తి అయినట్టే లెక్క. సామాజిక సమస్యలు ఉన్నంత కాలము ఆ దేశంలో ప్లవన దశ పూర్తి కాదు. సో ఇది ప్లవన దశకు సంబంధించి. సో ఈ ప్లవన దశలో అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే పొదుపు పెట్టుబడి రేట్లు 5-10% మధ్య మారుతూ ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగానికి విస్తరించడం ద్వారా అక్కడ ఉత్పత్తిలో మిగులు ఏర్పడి ప్రజల సేవింగ్స్ పెరగడం వల్ల ఈ పొదుపు పెట్టుబడి రేట్లు 5-10% మధ్య మారుతూ ఉంటాయి. దీనిని ది గ్రేట్ వాటర్ షెడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ రీస్టోర్ గా రోస్టో ప్లవన దశను అభివర్ణించాడు. సో ఇవన్నీ కూడా మనం ప్లవన దశకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ గా మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ 2 లేదా అంతకన్నా ఎక్కువ పరిశ్రమలు మంచి లాభాలతో నడుస్తూ ఉంటాయి. నూతన వ్యాపారాలు విస్తరిస్తూ నగరాలు, పట్టణాలు కూడా వృద్ధి చెందుతాయి. ఇదంతా కూడా ప్లవన దశలో కనిపించేటువంటి లక్షణాలు. వీటి పోతే మనకు నెక్స్ట్ ఉన్నటువంటిది పరిపక్వత దశ. ప్లవన దశకు సంబంధించి మీరు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్లవన దశను చేరుకున్న మొదటి దేశం ఇంగ్లాండ్. కానీ దీని అట్లా కాదు గుర్తుపెట్టుకోవాల్సింది. ప్లవన దశను చేరుకోవడం ముఖ్యం కాదు. భారత్ కూడా ప్లవన దశను చేరుకోండి, కానీ పూర్తి చేయలే కదా. సో ప్లవన దశను పూర్తి చేసిన మొదటి దేశం అనేది గుర్తుపెట్టుకోవడం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కీలకం అవుతుంది. చాలా దేశాలు ప్రయత్నాలు ప్రారంభిస్తాయి కదా, దాన్ని పూర్తి చేయడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ప్లవన దశను పూర్తి చేసిన మొదటి దేశం ఏది సార్ అంటే ఇంగ్లాండ్ పేరు గుర్తుంచుకోండి. ప్లస్ అలాగే ప్లవన దశను పూర్తి చేసిన రెండవ దేశం అంటే యుఎస్ఏ గుర్తుపెట్టుకోండి. ఇంగ్లాండ్ మొదటి దేశం అయితే యుఎస్ఏ పూర్తి చేసిన దేశాలలో రెండవ దేశంగా గుర్తుంచుకోండి. యుఎస్ఏలో అతి తక్కువ సమయంలో ప్లవన దశ పూర్తయింది చూడండి. 43లో ప్లవన దశలోకి ఎంటర్ అయ్యి 60 కల్లా పూర్తి చేసింది. అంటే నియర్ బై 17 years లోనే ప్లవన దశ పూర్తయింది. మిగతా దేశాలలో కూడా 60లో కంప్లీట్ అయినా కూడా కొంత ఎక్కువ సమయం తీసుకున్నాయి. చూడండి, బెల్జియం 27 years ని, అలాగే ఫ్రాన్స్ ఏమో 30 years తీసుకున్నది. కానీ యుఎస్ఏ మాత్రం 17 years లోనే ప్లవన దశ పూర్తి చేసుకున్నది. ఇక ఇంగ్లాండ్ విషయానికి వచ్చేసరికి ఇంగ్లాండ్ సుమారుగా రమారమి 19 సంవత్సరాలు ప్లవన దశను పూర్తి చేసుకోవడానికి సుమారుగా 19 సంవత్సరాలు తీసుకున్నది. బ్రిటన్ ప్లవన దశను పూర్తి చేసుకున్న మొదటి దేశం కాగా ప్లవన దశను పూర్తి చేసుకున్న రెండవ దేశం యుఎస్ఏగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఓకేనా, రైట్. దీని తర్వాత మీరు ఇక్కడనే ఇంకొక పాయింట్ తెలియకుండానే మీకు వచ్చినట్లు, ప్లవన దశను పూర్తి చేసుకునే దేశాలంటే ఏ దేశాలకు పోతాయి? ప్లవన దశను పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ దశ ఏంటి? పరిపక్వత దశ. సో ప్లవన దశను పూర్తి చేసుకున్న తర్వాత రెండవ దశ, దాని తర్వాత కనిపించే దశ పరిపక్వత దశ. ఆ కోణంలో కనుక మనం ఆలోచిస్తే పరిపక్వత దశను చేరుకున్న మొదటి దేశం బ్రిటన్ కాగా రెండవ దేశం యుఎస్ఏ. ప్లవన దశను పూర్తి చేసుకున్న మొదటి దేశం బ్రిటన్ అంటే ఇక నెక్స్ట్ ఎక్కడికి పోయినట్టు? అది పరిపక్వత దశలోకి వెళ్ళినట్టు. కాబట్టి పరిపక్వత దశలోకి అడుగుపెట్టిన మొదటి దేశం కూడా బ్రిటనే అవుతుంది. ఇక రెండవ దేశం అన్నప్పుడు యుఎస్ఏ అవుతుంది. కానీ మన కాన్సెప్ట్ మళ్ళీ తర్వాత పరిపక్వత దశను కంప్లీట్ చేసుకున్న మొదటి దేశం ఏదనేది కాన్సెప్ట్లోకి రావాలి. రావాలంటే మనం పరిపక్వత దశ లక్షణాలు ఏంటో చూడాలి. పరిపక్వత దశ, దీన్ని ది డ్రైవ్ టు మెచ్యూరిటీ అంటున్నాము. దీంట్లో సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాలకు విస్తరించడం అనే అత్యంత కీలకమైన పాయింట్ ఇక్కడ కనపడుతుంది. టెక్నాలజీ వ్యవసాయ రంగమే కాదండి, పారిశ్రామిక సేవా రంగాలకు కూడా విస్తరిస్తుంది. ప్లస్ ఇక్కడ అత్యంత కీలకమైన మరొక అంశం ఏం సార్ అంటే ఇందులో దీన్ని స్టేజ్ ఆఫ్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ గా చెప్పాలి. దీన్ని స్వయం సమృద్ధి సాధించిన గల దశ చెప్పవచ్చు. ఆ దేశానికి కావలసినటువంటి అన్ని రకాల ఉత్పత్తుల్ని ఆ దేశము ఉత్పత్తి చేసుకునే స్థాయికి ఎదగడమే సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ గా దీన్ని చెప్తాం.
దీనిని పరిపక్వత దశను. ఎగ్జామ్లో ఒకవేళ అడగాల్సి వస్తే ఈ పాయింట్ మీద అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రోస్ట్రో తెలియచేసిన అభివృద్ధి దశలలో ఏ దశను సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్గా పిలుస్తారు అంటే పరిపక్వత దశను పిలుస్తారు. అలాగే ఇక్కడ సామాజిక సమస్యల నిర్మూలన పూర్తిగా జరిగి ఉంటుంది. పేదరికం కానీ, నిరుద్యోగం కానీ ఇట్లాంటి సమస్యలు ఈ దశలో కనిపించవు. కాకపోతే సహజ వనరుల వినియోగం విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే గరిష్ట పారిశ్రామికీకరణ ఉండడం వలన, సంపూర్ణ ఉద్యోగిత సాధించే పరిస్థితిలో ఈ దేశాలు ఉండడం వలన ఇక్కడ సహజ వనరుల వినియోగం గరిష్ట స్థాయిలో జరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగానే కాలుష్యాల విడుదల కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, సహజ వనరుల పూర్తి వినియోగము, సంపూర్ణ ఉద్యోగిత లాంటి లక్షణాలు ఈ దశలో కనపడతాయి. ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాలకు విస్తరించి ఉంటుంది. ఫస్ట్ అదే మనం మాట్లాడుకున్నాం. అలాగనే మొదటగా స్థాపించిన సంస్థలు చివరిగా ఇవి నష్టాల్లోకి వస్తుంటాయి. అంటే ఎప్పుడో ప్లవన దశకు ముందు దశలో ప్రారంభమైన సంస్థలు, మొదటగా ప్రారంభించబడిన సంస్థలు ఈ దశకు వచ్చేసరికి కొంత క్షీణతను చూస్తాయి, కొన్ని నష్టాలను చవిచూస్తూ ఉంటాయి. రోస్ట్రో ప్రకారం ప్రపంచంలో ఏ దేశంలో అయినా పరిపక్వత దశ 40 years ఉంటుంది. అదే ప్లవన దశ అయితే 20 years ఉంటే పరిపక్వత దశ 40 years ఉంటుంది. రోస్ట్రో ప్రకారము పరిపక్వత దశను చేరుకున్న మొదటి దేశం ఇంగ్లాండ్ కాగా రెండవ దేశం యుఎస్ఏ. అట్ ద సేమ్ టైం పరిపక్వత దశను పూర్తి చేసుకున్న మొదటి దేశం యుఎస్ఏ. అడుగు పెట్టింది ఇంగ్లాండ్ కానీ పూర్తి చేసింది మాత్రం యుఎస్ఏ. 1920లో యుఎస్ఏ 1910లో యుఎస్ఏ పరిపక్వత దశను పూర్తి చేసుకొని హైమాస్ కన్జంప్షన్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. అలాగనే యూకే మీన్స్ ఇంగ్లాండ్ ఇది 1920లో పూర్తి చేసుకుంది. సో పరిపక్వత దశలో అడుగుపెట్టిన మొదటి దేశం ఇంగ్లాండే కానీ పరిపక్వత దశను పూర్తి చేసుకున్న మొదటి దేశం మాత్రం యుఎస్ఏగా మనం దానిని గుర్తుంచుకోవాలి. ఇది పరిపక్వత దశలోని లక్షణాలు. దీని మీద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మీరు గుర్తుంచుకుంటారంటే దీన్ని సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ గా గుర్తుంచుకోండి. సహజ వనరుల పూర్తి వినియోగం ఉంటుందని గుర్తుంచుకోండి. మొదట ప్రారంభించిన సంస్థలు ఈ దశలోకి వచ్చేసరికి క్షీణ ఫలితాలను చూస్తుంటాయని గుర్తుంచుకోండి. సామాజిక సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పట్టి ఉంటాయి. నవకల్పనల ద్వారా కొత్త కొత్త ఉత్పత్తులు మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేయబడతాయి. ఇవన్నీ కూడా ఈ దశ యొక్క లక్షణాలుగా మనం గుర్తుంచుకుందాం. దీని తర్వాత పూర్తి వినియోగ స్థాయి దశ, దీనిని ఇంగ్లీష్లో హైమాస్ కన్జంప్షన్ స్టేజ్ అని అంటున్నాం. రోస్ట్రో ప్రకారం ఒక దేశం పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు ఆ దేశంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇక్కడ మనం చర్చించడం జరుగుతుంది. బాగా వెనకబడి ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయో మనం సాంప్రదాయక దశలో మాట్లాడుకున్నాం. మరి ఒక దేశం పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు ఆ దేశంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో కూడా ఇక్కడ మనం డిస్కషన్ చేయాలి. ఇదే రోస్ట్రో యొక్క అంతిమ దశ, రోస్ట్రో యొక్క చివరి దశ. సో ఇందులో పూర్తి వినియోగ స్థాయి దశలో ఎలాంటి లక్షణాలు కనబడతాయంటే ప్రజలు అత్యధిక వినియోగ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. చిటికేసే చాలు ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు వాళ్ళ ముందు వచ్చి వాలిపోతుంది. దీనినే అత్యధిక వినియోగ స్థాయి దశ, దీన్నే పూర్తి వినియోగ స్థాయి దశ అంటారు. అలాగే మన్నిక గల ఖరీదైన వస్తువులను దీర్ఘకాలం పాటు వినియోగిస్తూ ఉంటారు. మన్నిక గల ఖరీదైన వస్తువులను దీర్ఘకాలం పాటు వినియోగిస్తూ ఉంటారు. దీంతో పాటు ఈ దశలో కనిపించే మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి సార్ అంటే ఆయు ప్రమాణము, జీవన ప్రమాణాలు గరిష్ట స్థాయిలో కొనసాగుతూ ఉంటాయి. ఇంకా అభివృద్ధి చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనం ఏముందండి? ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా అని చూడాలంటే ఫస్ట్ నన్ను అడిగితే ఫస్ట్ మాట్లాడాల్సిన పాయింటే ఆ దేశ ప్రజల జీవన ప్రమాణం, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అలాగనే ఆయు ప్రమాణము, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటారు. సో ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ ఏజ్ 1 లాంటి ఇలాంటి ఇండికేటర్స్ పీక్ లెవెల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆయు ప్రమాణం అంటే 100 సంవత్సరాలు బ్రతుకుతూ ఉంటారు మనుషులు. జీవన ప్రమాణం అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో మంచి జీవన ప్రమాణాలు, మంచి ఆయు ప్రమాణాలు కనిపిస్తున్నప్పుడు ఆ దేశంలో గరిష్ట వృద్ధి ఉన్నట్టే లెక్క. అలాగనే అత్యంత ఖరీదైన మన్నిక గల వస్తువులను దీర్ఘకాలం పాటు ఉపయోగిస్తూ ఉంటారు. అత్యధిక వినియోగ శక్తిని కలిగి ఉంటారు. హైమాస్ కన్జంప్షన్ని వీళ్ళు కలిగి ఉంటారు. సో ఇక్కడ సహజ వనరులు, మానవ వనరులు మేలి కలయిక ద్వారా సుస్థిరాభివృద్ధి లక్షణాలు కనిపిస్తాయి ఇక్కడ పూర్తి వినియోగ స్థాయి దశలో. అంటే ప్రజలు 24 గంటలు కష్టం చేయరు, అలాగని 10-12 గంటలు కూడా కాదు, తక్కువ కాలం పనిచేస్తూ ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు, రెస్ట్ ఎక్కువగా ఉంటే వారి యొక్క లైఫ్ స్పాన్ కూడా పెరుగుతూ ఉంటుంది. మనిషి రోజు పనిచేస్తే ఏమవుతుందండి, ఇంజన్ రోజు అదే పనిగా పనిచేస్తూ ఉంటుంది, తొందరగా షెడ్డుకు వస్తుంది. మనిషి కూడా సేమ్ అంతే. సో కాబట్టి తక్కువ పని చేస్తూ ఎక్కువ సంపాదించాలి, తక్కువ సమయం పనిచేస్తూ ఎక్కువ సంపాదిస్తూ అత్యధిక జీవన ప్రమాణాన్ని పొందగలిగే దేశాలే ఈరోజు ప్రపంచంలో అత్యున్నత
అభివృద్ధి స్థాయి గల దేశాలుగా మనం మాట్లాడుకోవచ్చు. సో అదే లక్షణాలు రోస్టో యొక్క పూర్తి వినియోగ స్థాయి దశలో కనిపిస్తాయి. చూడండి, ప్రజలు తక్కువగా పనిచేసి ఎక్కువ ఆదాయాన్ని పొందుతూ ఉంటారు. ఇది మొదటి పాయింట్లోనే ఉంచడం మనం. ఈ దశలో ప్రజలు తక్కువగా పనిచేసి ఎక్కువ ఆదాయాన్ని పొందుతూ ఉంటారు. అలాగని ప్రజల దీర్ఘకాలం పాటు ఖరీదైన విలాసవంతమైన వస్తువులను వినియోగిస్తూ ఉంటారు. ఆయు ప్రమాణము, జీవన ప్రమాణము గరిష్ట రేట్లు కొనసాగుతూ ఉంటాయి. ఇవి రోస్టో యొక్క పూర్తి వినియోగ స్థాయి దశలో గల లక్షణాలు. రోస్టో ప్రకారము పూర్తి వినియోగ స్థాయి దశను చేరుకున్న మొదటి దేశం యుఎస్ఏ. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా, పూర్తి వినియోగ స్థాయి దశను చేరుకున్న మొదటి దేశం యుఎస్ఏ 1920 అయితే, తర్వాత యూకే 1930లో పూర్తి వినియోగ స్థాయి దశను చేరుకోవడం జరిగింది. సో ఇక్కడ రాసుకున్నాం చూడండి. రోస్టో ప్రకారం పూర్తి వినియోగ స్థాయి దశను చేరుకున్న మొదటి దేశం అంటే యుఎస్ఏ కాగా రెండవ దేశం ఏది సార్ అంటే యూకే. అలాగే పరిపక్వత దశను పూర్తి చేసిన మొదటి దేశం యుఎస్ఏ కాబట్టి పూర్తి వినియోగ స్థాయి దశను చేరుకున్న మొదటి దేశము యుఎస్ఏ అవుతుంది. పరిపక్వత దశను పూర్తి చేసుకున్న రెండవ దేశం యూకే కాబట్టి పూర్తి వినియోగ స్థాయి దశలోకి వచ్చిన రెండవ దేశం యుఎస్ఏగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ సామాజిక భద్రతా చర్చలు, సరిహద్దులు దాటి అధికారాన్ని పెంచుకునే ధోరణి దేశాల్లో కనిపిస్తుంది. బాగా డెవలప్ అయ్యాక ఇంకేం ఆలోచిస్తారండి? తిని దొరికినంత వరకు ఇక ఎలా సంపాదించుకోవాలి, ఎలా తినాలి. బాగా మనం పర్ఫెక్ట్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత పక్క వాళ్ళ ఆస్తులను ఎట్లా ఆక్రమించుకోవాలి, ఇంకా తర్వాత దేశాలపైన ఆధిపత్యం ఎట్లా పోయించాలి, ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రపంచ దేశాలు తహతహలాడుతూ ఉంటాయి. అలాంటి లక్షణాలు ఈ దశలో కనపడుతూ ఉంటాయి. ప్రపంచ ఆధిపత్య ధోరణి ఇక్కడ ప్రారంభమవుతుంది అన్నది దీనిలో కనిపించే ప్రధానమైన ఇన్సిడెంట్. ఇది రోస్టో యొక్క పూర్తి వినియోగ స్థాయి దశలో కనిపించే కీలకమైన లక్షణాలు. సో మనం వృద్ధి దశలలో 2 దశలు ఈ వీడియోలో చర్చించడం జరిగింది. ఒకటి సైమన్ కుజ్నెట్స్ యొక్క వృద్ధి దశలు, మరొకటి డబ్ల్యూడబ్ల్యూ రోస్టో యొక్క వృద్ధి దశలు. అలాగే మీకు ఇండియన్ ఎకానమీ మరియు డెవలప్మెంట్ ఇష్యూస్కు సంబంధించినటువంటి పూర్తి క్లాసులు కావాలంటే మీకు హరీష్ అకాడమీలో అందుబాటులో ఉన్నాయి. మీరు హరీష్ అకాడమీ యాప్ ద్వారా మన ఇండియన్ ఎకానమీ మరియు డెవలప్మెంట్ ఇష్యూస్కు సంబంధించినటువంటి చాప్టర్స్ వినొచ్చు. సో మీకు ఏప్రిల్ ఎండింగ్ వరకు మాక్సిమం ఈ డెవలప్మెంట్ ఇష్యూస్ అండ్ అలాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి టాపిక్స్ మీకు అక్కడ అందుబాటులోకి వస్తాయి. విజయసాయి ఎకానమీ యాప్లో కేవలం మీకు ఎగ్జామ్స్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అటు ఏపీఎస్సి వారికి కానీ టీఎస్పీఎస్సి వారికి కానీ ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు విజయసాయి ఎకానమీ యాప్ ద్వారా పొందొచ్చు. ఒకవేళ మీకు పూర్తి స్థాయిలో క్లాసులు కావాలనుకుంటే హరీష్ అకాడమీ ద్వారా మీరు మన క్లాసులు వినవచ్చు.